మీ కుమారుడికి బోధించవలసిన 30 జీవిత పాఠాలు. కష్టంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ నిజాయితీగా ఉండండి. మీ చర్యలకు బాధ్యత వహించండి. ప్రతిభ సోమారితనం అయినప్పుడు కష్టపడి పనిచేయడం ప్రతిభను కొట్టేస్తుంది. హోదాతో సంబంధం లేకుండా అందరినీ గౌరవించండి. మీ భావోద్వేగాలను నియంత్రించండి. మీరు మిమ్మల్ని నియంత్రించవద్దు. కాదు అని చెప్పడం బలహీనత కాదు. మీ మాటను నిలబెట్టుకోండి. అది మీ పాత్రను నిర్వహిస్తుంది. వైఫల్యం కేవలం ఒక పాఠం ముగింపు కాదు. మిమ్మల్ని పైకి ఎత్తే స్నేహితులను ఎంచుకోండి. ఆత్మవిశ్వాసంతో మీకోసం నిలబడండి. మీరు మాట్లాడే దానికంటే ఎక్కువగా వినండి. మీరు తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పండి. నేర్చుకోవడం మరియు పెరగడం ఎప్పుడూ ఆపకండి. డబ్బు ముఖ్యం, కానీ చిత్తశుద్ధి అమూల్యమైనది. స్త్రీలను గౌరవంగా మరియు దయతో ప్రవర్తించండి. వినయంగా ఉండండి, కానీ వ్యక్తులపై నడవనివ్వద్దు. మీ సమయం విలువైనది. తెలివిగా ఖర్చు చేయండి. రిస్క్ తీసుకోవడానికి భయపడకండి. ఆరోగ్యం, సంపద. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఒంటరిగా నిలబడిన సరైన దాని కోసం మాట్లాడండి. మీ సర్కిల్ చిన్నదిగా కానీ బలంగా ఉండండి. ముందుగా డబ్బును ఎలా నిర్వహించాలో తెలుసుకోండి. భయం మిమ్మల్ని ప్రయత్నించకుండా ఆపవద్దు. మర్యాదలు మిమ్మల్ని డబ్బు కంటే ముందుగా తీసుకెళ్తాయి. ప్రజలు విశ్వసించగలిగే వ్యక్తిలా ఉండండి. ఆత్మవిశ్వాసం తయారీ నుండి వస్తుంది. మీకు వీలైనప్పుడు ఇతరులకు సహాయం చేయండి. తప్పుడు వ్యక్తులను ఇంప్రెస్ చేస్తూ సమయాన్ని వృధా చేయకండి. ఏది ఏమైనప్పటికీ మీకు మీరే నిజాయితీగా ఉండండి. నిజమైన బలం దయతో ఉంది, శక్తి కాదు.